ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా మనం చూస్తున్నాం బర్రెలు గీసి మరి అక్కడ జరుగుతున్నటువంటి సందడి అలానే సంక్రాంతి బరి ఎలా ఉందో అనేది కూడా ఇక రాజకీయ బరి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈసారి బరిలో సొంత అన్న ఏదైతే సోదరిమని పోటీ పడేటువంటి పరిస్థితి రాబోతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల రాబోతున్నారు అనే దానికి అనుగుణంగానే ఇవాళ సంకేతాలు కూడా చాలా క్లియర్ గా వచ్చాయి. గిడుగు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మాత్రం సంక్రాంతి పండుగ తర్వాత రాజకీయంగా మాత్రం మరింత హీట్ పెంచే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రామారావు చెప్పండి, షర్మిల పూర్తిగా లైన్ క్లియర్ అయింది, ఆమెను అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేది మన కొలిక్ కృష్ణ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిన్న భారత్ న్యాయ జోడో యాత్రలో కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, గిడుగు రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఈ ప్రభావం షర్మిల పిసిసి అధ్యక్షురాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఏ రకమైనటువంటి ప్రభావం ఉండబోతోంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పర్వదినం రోజు మరో సంచలనం నమోదవటానికి నాంది పలికినట్టయింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు రాజీనామాతో షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించేందుకు మరి ఎన్నో రోజుల సమయం లేదని కూడా తేలిపోయింది. ఇదే సమయంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల సవాల్ మాత్రం ప్రారంభంగానుంది. రాజశేఖర రెడ్డి బిడ్డలిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ బరిలో తలపడబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో సానుభూతి ఉంది. ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇటువంటి పథకాలకు సంబంధించి రాజశేఖర రెడ్డి పేరు దాదాపుగా కింద వర్గాల్లోకి బలంగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని, ఆయన లెగసీని కూడా ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రాజశేఖర రెడ్డి గారాల పట్టీగా ఉండే వైఎస్ షర్మిల ఆ లెగసీని తన వైపుకు తిప్పుకుంటారనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది. 2019 ఎన్నికల్లో కానీ లేకపోతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వెంటనే జరిగిన 2014 ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. అసలు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెసే అని చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమం, ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ప్రధానమైన భావన నెలకొని ఉండటంతో ఈ నేపథ్యంలోనే తమ విభజనకు కారణమై ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ అధోగతి స్థాయిలో ఉందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం అనే భావన ఇప్పుడున్న జనరేషన్ అన్నిటిలో కూడా బలంగా నాటుకుపోయి ఉంది. అయితే కాలం గాయాలను మానుస్తుంది అనే రీతిలో ఆంధ్రప్రదేశ్లో రాను రాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన పొత్తుకి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల రావటం అనేది నిజంగానే ఆ పార్టీకి సంబంధించి ఒక బలమైన ఆధారం, ఊతకర్రగా మాత్రం మారుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ ఈ త్వరలో జరగబోయే మరో 90 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది పక్కన పెడితే ప్రధానంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎంతో కొంత నష్టం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది, దాదాపుగా 99% అందులో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బట్ ఈ 4.5 సంవత్సరాల పాలన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముఖం మొత్తిన అనేక మంది ద్వితీయ శ్రేణి నేతలు, అదేవిధంగా దీంతో పాటు కొంత మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ వీళ్ళంతా కానీ ఇటీవల విడుదల చేసిన 58 మంది జాబితాలో సీటు దక్కని వారు కానీ, ఆ పార్టీ అధినాయకత్వానికి సంబంధించి నిర్లక్ష్యానికి గురైన వారు కానీ వీళ్ళంతా కూడా బయటపడకపోయినప్పటికీ కూడా ఆ పోలింగ్ రోజు ఓటు వేసి మెదలకొండ కూర్చుందాం అనే భావనలో ఉన్నారు. వీళ్ళు వేరే పార్టీకి వచ్చి ఓటు వేస్తారనేది తక్కువైనప్పటికీ కూడా, అది చాలా తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఊరికి ఆ రోజు వెళ్ళి పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేసి వద్దాం. గతంలో 2019 ఎన్నికల్లో అలా కాదు, వాళ్ళ ఓటుతో పాటు 10 ఓట్లు వేయించగలిగారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆ ఉత్సాహం కనిపించదు, తమ వరకు ఓటు వేద్దాం అనుకున్నా. అటువంటి వాళ్లకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరూ తమ ఓటు వరకు వేద్దాం అనుకున్నారో అటువంటి వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు షర్మిల కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే మీరు అన్నట్లుగా ప్రత్యామ్నాయం కనిపిస్తోంది అన్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం మంగళగిరి శాసనసభ్యులు
ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా మిగిలినటువంటి వారు కాపు రామచంద్రారెడ్డి, సో ఆయన కూడా ఇప్పటికే రఘువీరాతో కూడా భేటీ అయ్యారు. తొందరలోనే నా నిర్ణయం కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఖచ్చితంగా పోటీ చేస్తాను తాను, తన భార్య సతీమణి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి వారు చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారే బయటికి రాబోతున్నటువంటి వారందరూ కొంతమంది ఇప్పటికే షర్మిలతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మిగిలినటువంటి వారు ఏ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు షర్మిల ప్రభావం వారిపైన ఏ రకంగా ఉండబోతోంది? అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు, ఆయన తాను షర్మిల వెంట అడుగులు వేస్తానని తెలిపారు. ఇక కాపు రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డిని కలిసి వచ్చిన తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాను అని కూడా చెప్పారు. తాను కళ్యాణదుర్గంతో పాటు తన సతీమణి రాయదుర్గం నుంచి కూడా పోటీ చేస్తారు అని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టికెట్లు నిరాకరించారో అటువంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశంలో వాళ్ళని నిరాకరిస్తున్నారు కొంతమందిని. ఎందుకంటే వాళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది. అటువంటి వాళ్ళని తీసుకుంటే ఆ బ్యాడ్ ఇమేజ్ తెలుగుదేశం ఖాతాలో పడిద్దనే ఉద్దేశంతో వాళ్ళు నిరాకరిస్తున్నారు. అదేవిధంగా జనసేన కూడా నిరాకరిస్తుంది. అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ వ్యతిరేక ఓటు కొంత పర్సెంటేజ్ అంటే షర్మిల వైపుకు వెళ్తే అది ఈ టీడీపీ జనసేన కూటమికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువలన మొత్తం 10 ఓట్లు చూసుకుంటే 10 ఓట్లలో 7 ఓట్లు షర్మిలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే 3 ఓట్లు మాత్రం తెలుగుదేశం జనసేన కూటమికి ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుందో అది చీలి అటు వెళ్తుందనేది కొంతమంది పరిశీలకుల భావనగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా 2014లో కానీ 2019 ఎన్నికల్లో కానీ డిపాజిట్ దక్కలేదు. ఓట్లు శాతం అయితే కొంతవరకు ఉంది కానీ బట్ డిపాజిట్ మాత్రం దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు షర్మిల ప్రభావం 15 సీట్లు గెలవాలి అని చెప్పి ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకోవటం, రాజకీయ పార్టీలు లక్ష్యంగా పెట్టుకోవటం అనేది సహజంగా జరిగింది. కానీ 15 సీట్లు గెలవటం అనేది అసాధ్యమైనప్పటికీ కూడా బట్ ఒక అడుగు 100 అడుగుల దూరం కూడా ఒక అడుగుతో ప్రారంభం అవుతుంది అన్నట్టుగానే బట్ షర్మిల ప్రభావం మాత్రం మోరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో తీరని దెబ్బ కలుగుతుంది. ఇక్కడ శ్రీహరి ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ జైల్లో ఉన్న సమయంలో అన్న వదిలిన బాణం అని చెప్పి సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిలను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది అభిమానిస్తారు, ఆమెను ఆదరిస్తారు కూడా. అటువంటి తరుణంలో ఇప్పుడు ఆమె చెల్లిని నిరాదరించి తల్లిని కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలుగా తొలగించిన సమయంలో తల్లి చెల్లి దూరమయ్యి హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్న సమయంలో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె ఇక్కడికి రావటం అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోరల్గా ప్రతి వాళ్ళు కూడా వేలెత్తి చూపే అవకాశం, ఆ ప్రమాదం మాత్రం ఆ పార్టీపై ఉంది అనేది పరిశీలకుల భావనగా ఉంది. రైట్, మీరు అన్నట్లుగా కుటుంబాలను చీలుస్తారు, కుట్రలు చేస్తారు అనేటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేశారు ఒక సభలో. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో షర్మిలానే రేపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏం జరిగింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ టర్న్ ఎందుకు తీసుకున్నారని మాట్లాడినప్పుడు ఏం చెప్పగలరు అప్పుడు? సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు లేకపోతే మాట్లాడితేనో కొంతమంది మీడియానో కావాలని చేస్తున్నారని చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి సమాధానం ఉంటుందా? ఎస్, మీరన్నట్టుగా కాకినాడ సభలో ఆయన కుటుంబాలను చీల్చే కుట్ర జరుగుతుంది అని చెప్పారు. బట్ ఈ కుటుంబాలను చీల్చే కుట్ర ఎవరు చేశారు అనేదే ఇప్పుడు షర్మిల కథ విప్పబోతున్నారు. ఈ కథ విప్పి ఆమె ఏం జరిగింది అనేది చెబితే మాత్రం, ఎందుకంటే అన్న వదిలిన బాణం అని చెప్పి సుదీర్ఘ పాదయాత్ర అన్న జైల్లో ఉన్నప్పుడు చేసి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేకపోతే ఏదో ఒక పదవి కట్టబెడతారనో ఆశించిన షర్మిలకి ఆశాభంగం ఎదురైంది. అదే సమయంలో ఆస్తులు పంచలేదనే కథనాలు కూడా వచ్చాయి. ఏదైతే ఆంధ్రజ్యోతిలో షర్మిలకు సంబంధించి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారని కథనం వచ్చిందో, ఏబిఎన్లో ప్రసారమైందో ఆ రోజు నుంచే అధికార పార్టీలో దడ ప్రారంభమైంది. ఇప్పుడు మోరల్గా షర్మిల వచ్చి తాను ఎందుకు ఈ విధమైన స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది అనేది బహిరంగంగా చెబితే తప్పనిసరిగా చెబుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకవైపు అన్న అధికారంలో ఉండి ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి లెగసీని తాను క్లెయిమ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అన్నను ఎందుకు విభేదించాల్సి వచ్చింది అనేది మాత్రం తప్పనిసరిగా షర్మిల ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే ఆ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది.
ఇలా చెబితేనే ఆమె రాజకీయ పైన ఆంధ్రప్రదేశ్లో ఆమెకు మార్గం సుగమం అవుతుంది. అటువంటి తరుణంలో షర్మిల ఇది చెబితే ఇది ఎందుకు తాను దూరం అయింది అనేది చెబితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం మోరల్గా దెబ్బతగిలే ప్రమాదం ఉంది. దీంతో పాటు ఆ ప్రమాదం ఎంతో దూరంలో లేదు అని కూడా చెప్తున్నారు. ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహం అనంతరం తప్పనిసరిగా ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆ పదవి బాధ్యతలు స్వీకరించిన సభలోనే ఆమె వివరాలన్నీ కూడా బహిర్గతం చేస్తే మాత్రం రానున్న ఎన్నికలకు ముందు ఒక రాజకీయ పార్టీలో ఎటువంటి సంఘటనలు జరగకూడదో అటువంటి సంఘటనలు మాత్రం ఒకదాని వెంట ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నాయి. అటువంటి సంఘటనలు మరికొన్ని జరిగేందుకు కూడా ఇప్పుడు ఈ రోజు జరిగిన సంచలనం ఎదురుగాబోతుంది. అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణలో పడే పరిస్థితి షర్మిల రాజకీయ అరంగేట్రంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేయబోయే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అరంగేట్రంతో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది. ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించిందో ఆ రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మరక్షణలో పడబోతుంది అనేది పరిశీలకుల విశ్లేషణగా ఉంది. ఎందుకంటే ఇద్దరూ కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు ఒకవైపు కుమార్తె ఒకవైపు ఉండి బరిలో దిగి పోరాడుతూ ఉంటే ఈ అన్నా చెల్లెళ్ల సవాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం అందరిలో చర్చనీయాంశంగా మారుతుంది. వీళ్ళిద్దరు ఇలా ఉంటే సొంత చెల్లెలే బయటకు వెళ్తే ఇక పార్టీలో ఉండే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా జనంలో చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని కూడా అందరు చెప్తున్నారు. శ్రీహరి రైట్, మీరు అన్నట్లుగా ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇంకొక వైపు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే అక్కడ పరిణామాలు అయితే మాత్రం చాలా వేగంగా మారబోతున్నాయి. కృష్ణ, ఫైనల్ గా చెప్పండి, ఎప్పుడు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది? అధిష్టానానికి సంబంధించిన నాయకులు కూడా మీతో కొంతమంది టచ్ లో ఉంటారు, అందరూ జోడో యాత్రలో ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ దీనిపైన ఒక స్పష్టత ఎప్పుడు రాబోతోంది ఫైనల్ గా? ఇంకో మాట ఈ సందర్భంలో చెప్పుకోవాలి, విధి వైచిత్రం అంటే ఇదేనేమో. అంటే కాంగ్రెస్ పార్టీని ఎవరైతే దెబ్బకొట్టారో, అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి చెల్లి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీని అక్కడ సమూలంగా నాశనం చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముద్దాయి అన్నట్లుగానే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందుకే షర్మిలను అసలు అక్కడ దింపడానికి కూడా కారణం వైసీపీని దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో. వైసీపీ ఏదైనా సరే ఈసారి మాత్రం పొలిటికల్ గా అది నామరూపాలు లేకుండా పోయేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాన్ని రచిస్తుంది. ఎలాగైనా సరే ఈ ఎన్నికల తర్వాత, ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ ఓడిపోతే ఖచ్చితంగా ఆ తర్వాత అది కకావికం అయిపోతుంది. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది. వైసీపీలో ఉన్న నేతలంతా కూడా కాంగ్రెస్ లోకి వస్తారు, కాంగ్రెస్ బలపడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు మిగులుతాయి. వైసీపీ మిగలకుండా పోతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహంగా తెలుస్తుంది. సో 1-2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తూ ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ఒక లాంగ్ స్టాండింగ్ ప్రాసెస్ గానే భావిస్తుంది. రాబోయే రోజుల్లో ఏపీలో మాత్రం ఒక రాజకీయ చదరంగం జరగబోతుంది. ఖచ్చితంగా రాజకీయంగా పెను మార్పులు సంభవించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ రామారావు. సో ఇది ఖచ్చితంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ పార్టీ బాధ్యతలు చేపట్టబోతోంది. అన్నా చెల్లెల సవాల్గా రాబోయేటువంటి ఎన్నికల్లో జరిగేటువంటి ప్రక్రియ కనిపించబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్షాలు మొత్తం కూడా గట్టి పోటీనిచ్చే దిశగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి అధికార పార్టీకి షర్మిల రూపంలో కూడా మరొక వైపు గండం మాత్రం పొంచి ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ టు ఏబిఎన్.